వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ సెషన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మరి ఇంకొక 1 వీక్లో మీకు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్ జరగబోతున్నాయి కదా. సో ఒక 10 డేస్లో టీఎస్ వరకు జరగబోతున్నాయి, 1 వీక్లో ఏపీ వరకు జరగబోతున్నాయి కదా. ఓకే, సో ఈ గ్యాప్లో మనం ఏ సబ్జెక్ట్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అర్థమైందా. సో ఏ సబ్జెక్ట్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ కీ పాయింట్స్ మనం ఎగ్జామినేషన్స్లో యూజ్ చేస్తే మనకు బెటర్ స్కోర్ వస్తుంది అర్థమైందా. సో ఈ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మనం డిస్కస్ చేద్దాం. ఒక వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. ఏ సబ్జెక్ట్కి ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేయాలి, ఏ సబ్జెక్ట్కి ఎలాంటి ట్రిక్స్ యూజ్ చేయాలి కూడా చెప్తా. చాలా జాగ్రత్తగా వినండి. ఓకే, సో ఇందులో ఫస్ట్ మనకి ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ ప్రిపరేషన్. అంటే ఒక సబ్జెక్ట్ తీసుకొని ఓకే, సో ఒక సబ్జెక్ట్లో 2 చాప్టర్స్ చేసి మళ్ళీ కష్టంగా ఉందని వేరే సబ్జెక్ట్ స్కిప్ అవ్వడం. సో ఇలా చేయొద్దు. ఓకే, మీకు ఏ సబ్జెక్ట్ వస్తుందో మీకు తెలుస్తుంది కదా. సో మీకు ఏ సబ్జెక్ట్ వస్తుందో మీకు తెలుసా రైట్. సో తెలిస్తే మీకు ఏ సబ్జెక్ట్ వస్తే ఆ సబ్జెక్ట్ ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. ఫర్దర్ నెక్స్ట్ సబ్జెక్ట్ నెక్స్ట్ అంతేగాని ఒక సబ్జెక్ట్లో 2 చాప్టర్స్ మళ్ళీ ఇంకో సబ్జెక్ట్లో 2 చాప్టర్స్ ఇంకో సబ్జెక్ట్ 2 చాప్టర్స్ అలా చేయొద్దు. ఓకే, ఫస్ట్ మీకు ఏ సబ్జెక్ట్ వస్తే ఆ సబ్జెక్ట్ వైజ్గా ప్రిపరేషన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో సపోజ్ సాంస్క్రిట్ తీసుకున్నాం అనుకున్నాను. ఓకే, సపోజ్ సాంస్క్రిట్ తీసుకున్నాం అనుకోండి. సాంస్క్రిట్ మీకు ఎన్ని మార్క్స్ ఉంటుంది? 100 మార్క్స్ ఉంటుంది. ఓకే, లాంగ్వేజెస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు స్కోర్ తగ్గాలన్నా, మీకు మంచి స్కోర్ కావాలన్నా లాంగ్వేజెస్ మ్యాండేటరీ. లాంగ్వేజెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవి 100 మార్క్స్కి మీరు ఎగ్జామ్ ముందు రోజు నైట్ ప్రిపేర్ అయినా 100కి 90+ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు కదా. సో సాంస్క్రిట్ అయితే 95+ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే ఓకే, సో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే గ్రామర్ నాన్న. ఇంగ్లీష్కి వచ్చేసరికి అన్ని ఇంగ్లీష్లో మనం ఏం చేస్తామంటే మ్యాక్సిమం ఎస్ఏ క్వశ్చన్స్ చదివేస్తున్నారు, గ్రామర్ వదిలేస్తున్నారు. మ్యాథ్స్ ఫార్ములాస్ కూడా చేసేస్తున్నారు, ఫిజిక్స్ రియాక్షన్స్ రాసేస్తున్నారు, బట్ ఇంగ్లీష్ గ్రామర్ రాయట్లే. ఓకే, సో మరి ఎందుకు రాయట్లేదు అర్థం అవ్వట్లేదు. సో ఇంగ్లీష్ గ్రామర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంగ్లీష్లో మీకు గ్రామర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది గ్రామర్ ఇక్కడ. ఓకే, గుర్తుపెట్టుకోండి. మీకు ఏవైతే మీరు ఎస్ఏ క్వశ్చన్స్ రాస్తారో అవి మీకు 40 మార్క్స్కే వస్తాయి. ఇంగ్లీష్లో మీకు గ్రామర్ మీకు 60 మార్క్స్కి ఉంటుంది. ఓకే, సో ఈజీగా సాల్వ్ చేయొచ్చు గ్రామర్. మీకు అంత పెద్ద అడ్వాన్స్డ్ గ్రామర్ ఏమి ఇచ్చాడు. ఓకే, సో అంత కష్టంగా మీకు గ్రామర్ ఏమి ఇచ్చాడు. బేసిక్ మీకు ఏదైతే మీకు సబ్జెక్ట్ ఉందో ఇంగ్లీష్ అలా ఆ లెవెల్లో మీరు గ్రామర్ ప్రిపేర్ అయితే సరిపోద్ది. ఓకే, మీకు ఏదైతే మెటీరియల్లో సబ్జెక్ట్ గ్రామర్ ఉంటుందో అది అలా ప్రిపేర్ అయితే చాలు. అర్థమైంది కదా. సో ఎందుకు మీకు ఇంత దీనిగా చెప్తున్నాం అంటే గ్రామర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా మీకు ఎన్ని మార్క్స్? ఇది 100 మార్క్స్కి. ఒకవేళ మీకు గ్రామర్లో ఎంతైనా ఒక 15 మార్క్స్ పోయినా సరే మిగిలిన మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎస్ఐలో మీకు ఒక 10 మార్క్స్ పోయినా సరే, అది మొత్తం కలిపి అంతా 25 మార్క్స్ పోయినా సరే 75 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే, సో 75 మార్క్స్ చాలా తక్కువ. ఓకే, ఇంగ్లీష్లో మ్యాక్సిమం 85+ ఈజీగా వస్తాయి. సాంస్క్రిట్లో 90+, 95+ వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఓకే, అంత ఈజీగా ఉంటుంది. సో లాంగ్వేజెస్ మెయిన్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, లాంగ్వేజెస్లో మంచి స్కోర్ చేస్తే మీకు మంచి పర్సంటేజ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ మ్యాథ్స్లో మీరు ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలంటే ఫస్ట్ బ్లూ ప్రింట్ మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? ఫస్ట్ మీ బ్లూ ప్రింట్ తీసుకోండి. సో బ్లూ ప్రింట్ తీసుకుంటే మీకు తెలుస్తుంది ఏంటి, 7 మార్క్స్ క్వశ్చన్స్ ఏమున్నాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమున్నాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏమున్నాయి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకే, సో 7 మార్క్స్ క్వశ్చన్స్ ఎలాంటి క్వశ్చన్స్ చదవాలి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ చదవాలి, ఏ చాప్టర్ నుంచి ఎలా చదవాలి. ఓకే, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయి అర్థమవుతుంది కదా. సో 7 మార్క్స్ ఏ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ చదవాలి ఇవన్నీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఓకే, సో ప్రతి సబ్జెక్ట్ ఒక 7 మార్క్స్, 8 మార్క్స్, 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసాం. ఛానల్లో వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఓకే, సో మీరు మ్యాథ్స్ ఫస్ట్ ఎలా చదవాలి అంటే ఫస్ట్ బ్లూ ప్రింట్ తీసుకున్నాను. బ్లూ ప్రింట్లో ఫస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ మీకు నచ్చితే 7 మార్క్స్ క్వశ్చన్స్ లేదా 2 మార్క్స్ క్వశ్చన్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఫస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకోండి. ఓకే, ఎందుకంటే అవి ఎక్కువ మార్క్స్ కదా, ఈజీగా సాల్వ్ చేయొచ్చు 7 మార్క్స్. సో ఫస్ట్ 7 మార్క్స్ తీసుకుందాం. ఓకే, సో 7 మార్క్స్ క్వశ్చన్స్ ఫస్ట్ తీసుకున్నాం. అయితే ఏ చాప్టర్స్ నుంచి 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి ఆ చాప్టర్స్ టిక్ పెట్టుకోండి ఫస్ట్. అందులో మీకు ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి. ఓకే, ఇవి కూడా నేను ఒక వీడియో చేస్తా. 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక వీడియో చేస్తా. సో అది కూడా త్వరలో మీకు రాబోతుంది. ఓకే, సో మెయిన్ మనం ఎలా చదవాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ బ్లూ ప్రింట్ తీసుకోండి. బ్లూ ప్రింట్లో మీకు 7 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ చాప్టర్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి.
ఓకే. నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్. 7 మార్క్స్, 4 మార్క్స్ మీకు మ్యాక్సిమం మీకు ఏవైతే షూర్ షార్ట్ క్వశ్చన్స్ ఉంటాయో లేదా మ్యాక్సిమం ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చెప్తున్నామో ఆ రిపీటెడ్ క్వశ్చన్సే వస్తాయి. ఓకే. బట్ 2 మార్క్స్కి అలా ఉండదు. 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లోనే వస్తాయి. 7 మార్క్స్కి మనం ఏవైతే రిపీటెడ్గా మనం ఇంతవరకు చెప్పుకున్నాం కదా, చాలా క్వశ్చన్స్ చెప్పుకున్నాం. ప్రతి సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో వాటి నుంచే ఖచ్చితంగా ఒక 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ నుంచి 100% వస్తాయి. ఓకే. సో మరి 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి అలా ఉండదు. 2 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి. సో ఓకే. సో మిగిలిన క్వశ్చన్స్ అనేది మీ టాలెంట్ని టెస్ట్ చేద్దామని కొంచెం కష్టంగా ఇస్తూ ఉంటారు అనమాట. అర్థమైందా? సో ఇవి 10 క్వశ్చన్స్ గెస్ట్ చేయలేం. ఒక 5 to 6 క్వశ్చన్స్. ఓకే. సో ఈ విధంగా వస్తాయి. బట్ ఫస్ట్ మీరు మ్యాథ్స్కి మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ బ్లూ ప్రింట్ తీసుకొని అందులో ఫస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయండి. ఓకే. సో మీకు ఆల్రెడీ బ్లూ ప్రింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశా కదా. సో 7 మార్క్స్ క్వశ్చన్స్ ఏ విధంగా చదవాలి, 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం ఆల్రెడీ. ఓకే. సో ఫస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ చదవండి. మీకు 7 మార్క్స్ క్వశ్చన్స్ ఏ డౌట్ అయినా ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్ సంబంధించి 1A, 1B, 2A, 2B ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే. సో ప్రతి చాప్టర్ ప్రతి క్వశ్చన్ మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేసా. ఓకే. ఒకసారి చెక్ చేయండి. రైట్. సో ఫస్ట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేయండి. ఎప్పుడైతే 7 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేశారో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేస్తారు. ఎందుకంటే ఆ చాప్టర్స్లో కొన్ని ఫోర్స్ ఉంటాయి, అవి ఈజీగా సాల్వ్ చేసేస్తారు. ఓకే. సో ఫస్ట్ 7 మార్క్స్ చేయండి. నెక్స్ట్ 4 మార్క్స్ 2 మార్క్స్ మీరు చేయాలనుకుంటే ప్రతి చాప్టర్ నుంచి కూడా 2 మార్క్స్ కొంచెం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి. ఓకే. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫిజిక్స్ కూడా సేమ్ బ్లూ ప్రింట్. మీకు ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి? ఒక 3 క్వశ్చన్స్ వస్తాయి. 3లో మీరు 2 క్వశ్చన్స్ రాయాలి. ఇక్కడ మీకు ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ ఖచ్చితంగా 8 మార్క్స్ కింద ఇస్తాడు. అంటే 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఇచ్చి దాని కింద మీకు 2 మార్క్స్ కింద ప్రాబ్లమ్స్ ఇస్తాడు. అర్థమైందా? సో ఆ ప్రాబ్లం 2 మార్క్స్, ఈ క్వశ్చన్కి 6 మార్క్స్. 6 + 2 8 మార్క్స్. ఈ విధంగా వస్తాయి. అర్థమవుతుందా? ఒక క్వశ్చన్ ఇచ్చి 8 మార్క్స్ ఇవ్వడు. ఓకే. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో 4 మార్క్స్ క్వశ్చన్స్. 4 మార్క్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. ఓకే. బట్ చాలా ఈజీగా ఉంటాయి. అర్థమవుతుందా? సో మీకు ఫస్ట్ మీరు ఏం చేయాలంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఇస్తాడు. 3 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ రాయాలి. ఓకే. ఏమైనా 2 రాయాలి. ఓకే. నెక్స్ట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ 2 మార్క్స్ ఏదైనా ఫస్ట్ బ్లూ ప్రింట్ మ్యాండేటరీ, బ్లూ ప్రింట్ ఇంపార్టెంట్. ఫస్ట్ బ్లూ ప్రింట్ తీసుకోండి. అప్పుడు ఏ చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయని తెలిసిపోద్ది. ఒకవేళ బ్లూ ప్రింట్ లేదనుకోండి, ప్రతి చాప్టర్ నుంచి క్వశ్చన్స్ చదివిస్తారు అనుకోండి, ఆ చాప్టర్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ రాలేదు. అందులో మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ అంటే వెయిటేజ్లో 8 మార్క్స్ క్వశ్చన్స్ లేవు, బట్ అవన్నీ నువ్వు చదివిసావు. అలా చదవకూడదు. ఓకే. గుడ్డిగా వెళ్ళిపోవద్దు. రైట్. సో ఫస్ట్ ఒక బ్లూ ప్రింట్ తీసుకొని ఆ బ్లూ ప్రింట్ ఉంటుంది కదా, ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఏ సబ్జెక్ట్ నుంచి 10 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయా, 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయని చూపిస్తారు కదా. సో ఆ విధంగా 8 మార్క్స్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో 3 చాప్టర్స్ ఉంటాయి. 3 చాప్టర్స్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తాయి. ఆ 3 చాప్టర్ మీకు ఏదైనా కష్టంగా ఉంటే ఆ చాప్టర్ స్కిప్ చేసేయండి. బట్ మిగతా 2 చాప్టర్స్ కంప్లీట్గా చదవాలి. అప్పుడే 3rd చాప్టర్ మీరు స్కిప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అర్థమైందా? సో కంప్లీట్గా 2 చాప్టర్స్ చదివారనుకోండి, ఆ 2 చాప్టర్స్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి కదా. సో ఇందులో ఆ 2 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. ఓకే. సో ఇక్కడ మీకు ఒక చాప్టర్ మీకు చాయిస్ కింద అవ్వచ్చు ఎప్పుడు మిగతా 2 చాప్టర్స్ పర్ఫెక్ట్గా చదివినప్పుడు. ఓకే. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కెమిస్ట్రీలో రియాక్షన్స్ ఇంపార్టెంట్. ఓకే. ఆల్కేన్స్. ఓకే. సో ఇవన్నీ ఇంపార్టెంట్. కెమిస్ట్రీలో రియాక్షన్స్ మీరు గుర్తుపెట్టుకున్నాను. మ్యాథ్స్కైనా కెమిస్ట్రీకైనా మనం ఏవైతే ఆన్సర్ రాస్తామో, ఓకే, ఒక 2 minutes మీకోసం రబ్ చేస్తాం. ఓకే. సో మనం ఏవైతే ఆన్సర్ రాస్తామో ఆ రాసిన ఆన్సర్ ఫర్ సపోజ్ 8 మార్క్స్ అనేది ఆన్సర్ అనుకోండి మ్యాథ్స్లో. సో ఈ రాసిన ఆన్సర్ ఏదైతే ఉందో దీన్ని మనం హైలైట్ చేయాలి ఒక బాక్స్ పెట్టి. ఓకే. సో బాక్స్ పెట్టి హైలైట్ చేయండి. ఫర్దర్ కరెక్షన్ చేసేవాడికి పర్ఫెక్ట్గా అంటే మీ ప్రాపర్ కరెక్షన్ చేసేవాడికి ఖచ్చితంగా ఏదైతే హైలైట్ చేశారో దాని వైపు ఫోకస్ వెళ్తుంది. ఎందుకంటే మీరు ఎంత చదువుతారో మీకు తెలుసు. ఓకే. బట్ కరెక్షన్ చేసేవారికి ఆ విషయం తెలియదు. మీకు ఒకవేళ మీ యొక్క కాలేజ్లో ఎగ్జామినేషన్ జరిగితే మీ సార్స్కి తెలుసు మీరు ఎలా చదువుతారు. ఓకే. మీరు ఏ విధంగా రాస్తారో తెలుసు కాబట్టి మీ నేమ్స్ చూసి ఈ విధంగా ఓకే పర్లేదు బాగా చదువుతానని నచ్చినట్టు ఓకే ఆ వే ఆఫ్లో కరెక్షన్ జరిగిపోద్ది. బట్ మెయిన్ ఎగ్జామినేషన్లో ఆ విధంగా జరగదు. ఎందుకంటే అవతల వ్యక్తి నీకు తెలియదు, నువ్వు వాళ్ళకి తెలియదు కదా. కాబట్టి నీకు ఎంత చదువు వచ్చో కూడా వాళ్ళకి తెలియదు. బట్ నీకు ఏం వచ్చో దాన్ని పేపర్ మీద ప్రజెంటేషన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి.
ఓకే. మీరు ఎంత చదివినా ఫర్ సపోజ్ మీరు ఒక 90% సిలబస్ కంప్లీట్ చేస్తారు. ఫర్ కమింగ్ టు కెమిస్ట్రీలో మీకు 90% సిలబస్ వచ్చు. ఓకే. వచ్చింది, మొత్తం వచ్చింది. ఎగ్జామినేషన్లో అన్ని క్వశ్చన్స్ మీకు వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఎంత చదివామన్నది కాదు, చదివింది ఎలా ప్రజెంటేషన్ చేస్తామన్నది ముఖ్యం. గుర్తుపెట్టుకోండి, ప్రతి సబ్జెక్ట్లో ప్రతి ఎగ్జామినేషన్స్లో మనం ఎంత చదివాము అనేది అంత ఇంపార్టెంట్, ఎలా ప్రజెంటేషన్ చేస్తున్నాం అనేది అంత ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మీకు ఎంత సబ్జెక్ట్ వచ్చినా ప్రజెంటేషన్ రాకపోతే మార్క్స్ పోతాయి. పేపర్ చూడగానే ఇది రఫ్ పేపర్ అనే ఫీలింగ్ రాకూడదు. గుర్తుపెట్టుకోండి, నీట్గా పర్ఫెక్ట్గా, అర్థమవుతుందా? సో మంచి హ్యాండ్ రైటింగ్తో రాయాలి. అర్థమవుతుందా? పేపర్ చూడగానే ఏ రఫ్ పేపర్లో ఉందని అనుకోవద్దు. ఓకే. మంచిగా రావాలి. రైట్. సో మీకేం చెప్పాను, ఇప్పుడు మనం ఏదైతే ఆన్సర్స్ రాస్తామో ఆ ఆన్సర్స్ని బాక్స్లో కానీ హైలైట్ చేయండి. హైలైట్ చేస్తే మనకు మంచి మార్క్స్ అనేవి పడతాయి. ఫర్ ఒకవేళ రియాక్షన్స్ అనుకోండి, రియాక్షన్స్ అయితే రియాక్షన్స్ వేరే పెంత రాయండి, లేదా ఇక్కడ హైలైట్ చేయండి. రియాక్షన్స్ హైలైట్ చేయలేండి. రియాక్షన్స్ ఏం చేస్తారంటే బాక్స్ పెట్టకుండా లేదా డాట్స్ పెట్టండి, లేదా వేరే పెంత రాయండి. 2 పెన్స్ యూస్ చేయండి, బ్లూ పెన్ యూస్ చేయండి, బ్లూ అండ్ బ్లాక్ పెన్ యూస్ చేయండి. అర్థమైందా? సో ఈక్వేషన్స్ బ్లాక్తో రాయి, ఆన్సర్ నువ్వు బ్లూతో రాయి. అర్థమవుతుందా? ఏవైతే సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయో అవి హైలైట్ చేయాలి, ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో వాటిని హైలైట్ చేయాలి, ఏవైతే ఆన్సర్స్ వస్తున్నాయో వాటిని హైలైట్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు హైలైట్ చేస్తావో నీ పేపర్ పైన కరెక్షన్ చేసేవాడికి గుడ్ ఇంప్రెషన్ జరుగుతుంది. గుర్తుపెట్టుకో, అప్పుడు నీ పేపర్ మంచిగా కరెక్షన్ చేయడం జరుగుతుంది. లేదంటే నచ్చినట్టు రాసావు అనుకోండి, పేపర్ చూడగానే రఫ్ పేపర్లో కనిపించింది అనుకో, నీకు మంచి మార్క్స్ అని రావు. నువ్వు ఎంత పర్ఫెక్ట్గా రాయి, నువ్వు బుక్లో ఉన్నది ఉన్నట్టు రాసినా సరే మార్క్స్ అయినా మంచి మార్క్స్ అయినా ఎట్టి పరిస్థితుల్లో కూడా రావు. అర్థమవుతుందా? సో నువ్వు మంచి మార్క్స్ రావాలంటే మంచిగా ప్రజెంటేషన్ చేయాలి. నీకు ఎంత వచ్చు అనేది వాడికి అనవసరం, నువ్వు ఎలా ప్రజెంటేషన్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, పేపర్ ప్రిపరేషన్. అర్థమవుతుందా? సో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇది ఇక్కడ చెప్పాను కదండి, మీకు చెప్పేది ఇదే. ఓకే. సో మనం ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలి, ఓకే. సో మనం ఏ విధంగా ఎలా ప్రజెంటేషన్ చేయాలి మీకు ఆల్రెడీ మీకు చెప్పా. మీకు ఎంత వచ్చిందని కాదు, మనం ఎంత ప్రజెంటేషన్ చేస్తామనేది ఇంపార్టెంట్. ఇక్కడ మన టాలెంట్ చూపించాలి, మన ఫేస్ కాదు. గుర్తుపెట్టుకో, టాలెంట్ చూపించాలి. నీకు ఎంత ఈ 2 years లేదా 1 year నువ్వు ఎంతవరకు చదివావు, నువ్వు ఎంత సబ్జెక్ట్ నీకు వచ్చింది అనేది ఇంపార్టెంట్ కాదు. ఏ విధంగా రాస్తున్నావు, నువ్వు ఎగ్జామ్లో ఏ విధంగా ప్రజెంటేషన్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు నీకు ఫోన్ చేసి గట్రా నీకు కరెక్షన్ అనేది చేయరు. ఓకే. సో నువ్వు వాళ్ళకి కనబడవు, కరెక్షన్ చేసే వరకు నీకు తెలీదు, నువ్వు వాళ్ళకి తెలియదు, వాళ్ళకి నువ్వు తెలియదు. కాబట్టి సో నువ్వు ఈ సంవత్సరం మొత్తం నువ్వు చదివావో లేదో వాళ్ళకి అనవసరం, నువ్వు ఎలా ప్రజెంటేషన్ చేస్తావు అనేది ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఈ విధంగా అర్థమైంది కదండి. సో మంచి హ్యాండ్ రైటింగ్తో పర్ఫెక్ట్గా మీకు ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ ఉన్నవి ఉన్నట్లు. ఓకే. సో లేనివి ఉన్నట్లు రాయొద్దు, ఉన్నవి ఉన్నట్లు, మీకు వచ్చింది వచ్చినట్లు. ఓకే. సో ఎక్కువ ఏం తీసుకోవద్దు. అర్థమవుతుందా? సో మంచిగా ఈ విధంగా ప్రిపేర్ అయ్యారంటే మంచి మార్క్స్ అయినా వస్తాయి. గుర్తుపెట్టుకోండి, మ్యాథ్స్కి ఫార్ములాస్ హైలైట్ చేయండి, కెమిస్ట్రీకి ఈక్వేషన్స్ హైలైట్ చేయండి. ఓకే. సో ఇంకా మీకు టైం ఉంటే 2 పెన్స్ తీసుకోండి, సైడ్ హెడ్డింగ్స్ అన్నీ ఒక పెన్తో రాయండి, ఈక్వేషన్స్ ఒక పెన్తో రాయండి, ఆన్సర్స్ మీరు వేరే పెన్తో హైలైట్ చేయండి. సో అలా హైలైట్ చేస్తే మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. అర్థమైందా? సో ఈ విధంగా మీరు ఈ పాయింట్స్ యూజ్ చేయండి, ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేవి వస్తాయి. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మ్యాథ్స్లో కొంతమంది 7 మార్క్స్ క్వశ్చన్స్ రాస్తారు కదా. సో వీటిలో అక్కడక్కడ మీకు ఏంటి అంటే కొన్ని క్వశ్చన్స్ రావు, బట్ ఆ క్వశ్చన్ నుంచి ఎన్నో కొన్ని మార్క్స్ గెయిన్ చేయాలి అనే పరిస్థితులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ క్వశ్చన్లో మనకి గివెన్ దట్ అని, షో దట్ అని, అర్థమైందా? సో గివెన్ దట్ కొన్ని పాయింట్స్ ఇస్తాడు. ఓకే. సో ఆ పాయింట్స్ ఫస్ట్ రాయండి. ఫస్ట్ క్వశ్చన్ నుంచి పాయింట్ రాయండి. నెక్స్ట్ ఆ పాయింట్ నుంచి ఒక 4 to 5 లైన్స్ రాయండి. అర్థమవుతుందా? మీకు నచ్చిన ఏమైనా ఒక పాయింట్స్ ఇచ్చాను అనుకోండి, అవి కాన్సెప్ట్ చూపించమన్నాను అనుకోండి. సో కాన్సెప్ట్ చూపించాలి అంటే అది ఏ చాప్టర్ నుంచి వస్తుంది, సర్కిల్స్. ఓకే. ఇలా మీకు ఒక ఐడియా ఉంటుంది కదా. సో అందులో కొన్ని ఫార్ములాస్ మీకు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు కదా. సో కొన్ని ఫార్ములాస్ తెలుస్తాయి. సో ఫార్ములాస్ యూజ్ చేసి ఒక 3 to 2 స్టెప్స్, ఒక 3 to 4 స్టెప్స్ రాయండి. ఓకే. ఎక్కడ ఆగిపోతారో అక్కడ ఆగిపోండి, 7కి 3 మార్క్స్ ఖచ్చితంగా పడతాయి. ఓకే. సో ఎందుకు, మీరు క్వశ్చన్లో ఉన్న ఏదైతే గివెన్ దట్ లేదా షో దట్ అని ఏదైతే ఉందో దాన్ని రాశారు, 1 మార్క్ వస్తుంది. ఓకే. ప్రాసెస్, ఓకే, ఫర్ సపోజ్ ఒక 1/2 మార్క్ వేసిన అర్థమైంది. సో నువ్వు ఎక్కువ రాస్తావు కాబట్టి 1 మార్క్ ఇస్తావు. అంటే నువ్వు ఎలా వేసుకున్నా ఒక 7కి, అర్థమైందా? సో కొంచెం ఒక 3 to 4 పాయింట్స్ రాయండి, ఒక 4 లైన్స్ రాయండి. ఓకే. 7కి 3 మార్క్స్ ఖచ్చితంగా పడతాయి. అర్థమవుతుందా? సో ఒకవేళ మీకు ఏమైనా ఏ క్వశ్చన్ రాకపోయినా, ఈ క్వశ్చన్ నుంచి ఎంతో కొంత మార్క్స్ నేను గెయిన్ చేయాలనే సిచ్యువేషన్లో ఉండేటప్పుడు మాత్రం ఈ ట్రిక్ యూజ్ చేయండి. ప్రతి క్వశ్చన్కి అలా యూజ్ చేసేవద్దు. ఓకే.
సో కరెక్షన్ చేసేవారు ఇంటర్మీడియట్ పేపర్ కరెక్షన్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది అని అనుకోవద్దు. ఓకే, చాలా పకడ్బందీగా ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? సో ఈ విధంగా మీకు ఏ సబ్జెక్ట్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పా కదా. సో బ్లూ ప్రింట్స్ మ్యాండేటరీ, బ్లూ ప్రింట్ మోస్ట్ ఇంపార్టెంట్. బ్లూ ప్రింట్స్ ఫస్ట్ తీసుకోండి, ఏ చాప్టర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో. సో ఫస్ట్ బ్లూ ప్రింట్లో ఉంటుంది. బ్లూ ప్రింట్ వైజ్గా కరెక్ట్గా ప్రిపేర్ అయితే మంచి మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఈ విధంగా ప్రిపేర్ అయితే ఎగ్జామినేషన్స్లో మంచి మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు.